హాయ్ ఎవ్రీవన్, ఇదైతే కొలరాడోలో మా ఫస్ట్ రోజు. మా డే మొత్తం ఎలా జరిగిందో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మేమైతే ఫస్ట్ డే మోటార్ చెక్అవుట్ చేసి శాండ్ డ్యూన్స్కి వెళ్ళాము. Tuck and roll. So just let go of the board and roll off. Roll off? Yeah, roll off. Any questions? Yeah, got it, sir. So I need to slide it this way, right? Yes. Thank you. You people are excited? Are you excited? Sliding చేస్తాం. యాప్ Parking. అండ్ బోర్డ్స్ పెట్టుకొని ఆ శాండ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక సైడ్ మొత్తం మౌంటైన్స్, ఇంకో సైడ్ మొత్తం శాండ్. పెడతారేమో ఫుడ్ ఇవన్నీ, అందుకనే ఎడ్జ్ లో ఉన్నట్టున్నాయి. జాగ్రత్త. హాయ్, ఏం చేస్తున్నారమ్మా? షూస్ ఇక్కడికి బాగుంటాయని షూస్ వేసుకొని వచ్చాము అందరం. సో వేరే ఫారినర్ ఉంది, షూస్ సరిపోవు, లైక్ స్లైడర్స్ వేసుకోమని చెప్పారు. యాక్చువల్లీ వాటర్ షూస్ వేసుకోమన్నారు, బట్ మా దగ్గర లేవు కదా, స్లైడర్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు అందరం చేంజ్ చేస్తున్నాం. సో అది పరిస్థితి. సో శాండ్ డ్యూన్స్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో ఇక్కడైతే ఇలాగ మ్యాప్స్ అండ్ శాండ్ డ్యూన్స్ గురించి ఇలా మొత్తం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. శాండ్ డ్యూన్స్, ఇది ఎంట్రన్స్. లోపల మొత్తం శాండ్ ఉంటుంది కాబట్టి వాష్ చేసుకుంటా ఇక్కడ వాటర్వి అన్నీ ఇచ్చారు. వాటర్ అయితే ఇక్కడ ఇచ్చారు. శాండ్లో నుంచి వచ్చాక వాటర్ కావాల్సి వచ్చింది, హ్యాండ్ వాష్, లెగ్ వాష్ అని ఇచ్చి. అండ్ దెన్ టైం అయిపోయే కొద్దీ వాటర్ అయిపోతాయి అంట. సో మార్నింగ్ రమ్మన్నారు, బట్ మాకు లేట్ అయిపోయింది. షూస్ ఎందుకు వద్దు అన్నది ఇప్పుడు అర్థం అవుతుంది. సో దీంట్లో నుంచి వెళ్ళాలి అది ఇప్పుడు. ఏం చేస్తావు? అంత పెట్టుకుంటున్నా. అక్కడ ఉన్న వాళ్ళు అయితే మమ్మల్ని ఫోటో తీస్తాము అని పిలిచి మరీ ఫోటో తీశారు. సే హాయ్. ఎడార్లో ఉన్నాం ఫ్రెండ్స్. బోట్స్ తీసుకొని పెద్ద మాకు వచ్చినట్టు కాలట్లేదు, కానీ ఎన్నో నొప్పి పుడుతుంది. ఏదో పీకుదాం అనుకున్నాను, ఇది పట్టుకొని వెళ్తాం. చూడాలి, ఎవరికి రాదు. వి హావ్ టు ట్రై. ఏదో ప్రొఫెషనల్ లాగా 2 బోట్లు ఎందుకు తీసుకున్నావో తెలియదు. ఒక్కొక్కటి $20, ట్యాక్సీలతో $1 మళ్ళీ. టోటల్ 2 కలిపి 42. బోట్ పట్టుకొని దీని నిండా మేకప్ ఇలా ఉన్నాయి అనుకుంటున్నారేమో, మొత్తం వాటర్ బాటిల్స్. ఈ కొంచెం ప్లేస్ కి రొప్పు వచ్చేసింది ఆల్రెడీ. ఈ ప్లేస్ ఇచ్చేదంతా శాండే, ఆ లొకేషన్ మొత్తం చూపించులా అనుకుంటా. సో యాక్చువల్గా మేము వద్దాం అనుకున్న టైం ఎందుకు అనుకున్నాం? 9:30. లైక్ మార్నింగ్ 8, 6:30, 7 నేను చెప్పిన టైం. తర్వాత 8 అయింది అనుకున్నాం. తర్వాత ఒక 9, అది కూడా అవ్వాల. ఫైనల్గా 11 అయింది. 11 వచ్చామండి. అక్కడున్న వాటర్ మనం ఎర్లీగా వస్తే ఇంకా ఎక్కువ ఉంటాయి అంట, ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో మనకు కొంచెం లేట్ అయింది కాబట్టి
ఏమనుకోవద్దు స్పెట్స్ పెట్టుకున్నాను ఎందుకంటే కళ్ళు జుమ్ జుమ్ అని లాగుతాయి ఇక్కడ అందుకని స్పెట్స్ పెట్టుకుంటాం పవన్ కళ్యాణ్ సినిమాలో జాగింగ్ తీసుకెళ్తాడు కదా సో మేమైతే లేట్గా వచ్చాం కాబట్టి వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది కాకపోతే మార్నింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మార్నింగే ప్లాన్ చేసుకోండి వాళ్ళేమో అక్కడ ఉన్నారు అక్కడ పీపుల్ కనబడుతున్నారా సో అది అక్కడికి ఇక్కడ నుంచి ఉన్నాము ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు అందరు ఉన్న దగ్గర బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అవాయిడ్ చేయండి డైరెక్ట్ అక్కడ వీడియో పెట్టేళ్ళకి గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది సో అసలు ఫుల్ ఎడారి చూస్తానికి బాగుంది నడవడానికి దోలు తీరిపోతుంది సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్స్ ఎవ్రీథింగ్ మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం స్లాంట్గా ఉంది కదా ఆ స్లాంట్గా ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ పై నుంచి కిందకి ఆ సర్ఫ్ బోట్స్ జారుకుంటూ రావాలి చాలా మంది ఆ చివరికి కూడా వెళ్తున్నారు అక్కడ దాకా వెళ్ళే ఓపిక మాకు లేదు కాబట్టి దీనికి వెళ్తున్నాం నడవటానికైతే కష్టంగా ఉందిలే కానీ బట్ అక్కడికి వెళ్ళాక మాత్రం బాగా ఆడుకున్నాము నాకైతే బాగా ఎంజాయ్ చేశాను అయితే అనిపించింది ఇది వ్యాక్స్ అంటారు ఈ వ్యాక్స్ పెట్టి దీనికి రుద్దాం అనుకో బాగా అది స్మూత్ గా ఉంటుంది ఇలా రుద్దుతా హాయ్ గాయ్స్ సురేష్ అడకా ముందు ఇంజనేదో కొట్టు కిక్కు కొట్టు సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి సారీ అండి అలా దిగాలని తెలియక కాళ్ళు పైకి పెట్టుకో చేతులు ఏం చేస్తాడు చేతులు ఇట్లా పక్కన పెట్టుకో జాగ్రత్త పట్టుకో చెయ్యి దాన్ని పట్టుకో రే అవి పట్టుకోపోతే పడిపోతావు
ఎలా ఉంది? ఒకవైపు మంచు, ఒకవైపు ఎడారి. సో ఇంకా గాలి బాగా ఎక్కువైపోయింది, ఇసుక కంట్లో పడుతుంది. సో ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాం. 1 hour అన్నామా? 11:35 అయింది, మేము వచ్చి 1 hour అవుతుంది. కానీ అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఒక పక్క వాటర్, ఇంకో పక్క ఇసుక, ఇంకో పక్క ట్రీస్, ఇంకో పక్క మంచు, చలి, ఎండ, గాలి, ఇంకో సైడ్ కొండ, గాలి, నిప్పు ఒక్కటి లేదు. ఓ యా, ఎండే నిప్పు అంట. సో బాగా అన్ని పంచభూతాలు చూస్తుంటుంది, చెప్తున్నాము వస్తుంది. బట్ యా అలానే అనిపించింది. వాటర్ ఇంకిపోయిద్ది అన్నారు కదా ఇలా. ఇందాక నేను వీడియోలో చూపించినప్పుడు వాటర్ ఫుల్గా అంటే మోస్ట్లీ కాళ్ళకైతే వస్తున్నాయి. ఇప్పుడు ఇలా అక్కడక్కడ వాటర్ తగులుతాయి కానీ ఇలా మోస్ట్లీ డ్రైగా ఉంది. ఫ్లో ఇందాక ఎక్కువ ఉంది బేసికల్గా. సో అందరూ ఇలా కూర్చొని చిల్ అవుతున్నారు. టైం అయ్యే కొద్దీ ఫ్లో పెరిగిద్ది. సో ఇప్పుడు నేను, అమ్మ, సుప్రజ, సురేష్ అండ్ లక్ష్మ ఇటు వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చొని ఉన్నారు. అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు బేసికల్గా. అమ్మ, నేను, అక్క, అన్నయ్యకి రెస్టారెంట్ వల్ల రావడానికి కుదరలేదు. సో మేము ఫ్రెండ్స్తో వచ్చాము. సో గాయ్స్, ఎలా ఉంది చెప్పండి. మ్యూజిక్ అన్ని పెట్టుకొని బాగా చిల్ అవుతున్నారు. మేము ఇప్పుడే సర్ఫింగ్. లైట్ రావట్లేదు ఇట్లా. కూర్చో, నువ్వు ఎడ కూర్చో. నువ్వు ఇట్రా, అయితే ఇట్రా వాళ్ళకి కనపడలేదు. ఉసుకో కాదు అది, ఉసుకో. ఫాల్స్ ఉంది కదా, ఆ ఫాల్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ అదేంట్రా నువ్వు చెప్పింది? స్నానం చేయాలి. ఏం ఫాల్ చూసుకున్నాక ఇక్కడ ఫాల్స్ ఒకటి 5 to 6 miles. అండ్ మేమైతే శాండ్ డ్యూన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చాలా డిస్కషన్స్ తర్వాత అయితే రాయల్ గార్జ్ బ్రిడ్జ్కి స్టార్ట్ అయిపోయాము. సో రాయల్ గార్జ్ బ్రిడ్జ్ అయితే మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి 3 hours జర్నీ. అండ్ మేము అక్కడ కూడా మోటార్లు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం. కాకపోతే వెళ్ళే దారిలో మేము కరెక్ట్ రూట్ వెళ్తున్నామా లేదా అని చాలా క్వశ్చన్స్తో అయితే ఉన్నాము. అండ్ మేమైతే చిన్న టౌన్స్ మీద నుంచి వెళ్తున్నాం. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. సో కాసేపటికైతే ఇలా ఫుల్ మబ్బులు పట్టేసాయి. మేము వెళ్తుంది మట్టి రోడ్. సో వర్షం పడితే ఏంటి పరిస్థితి అని కొంచెం భయం వేసింది. కాకపోతే చిన్న వర్షమే పడింది. ఇంకా అలా అన్ని టౌన్స్ చూసుకుంటూ అయితే వెళ్ళాం. కానీ 3 hours జర్నీ తర్వాత మేము కరెక్ట్గా వెళ్ళామా లేదా అన్నది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో డోంట్ మిస్ టు వాచ్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా బుజ్జమ్మ.